నమస్తే. బుధాదిత్య యోగము ఎక్కువ మంది చార్ట్స్ లో కనిపించే యోగము. అలానే ఎక్కువ మంది ఈ యోగం మా చార్ట్ లో ఉన్నప్పటికీ ఇది వర్తించట్లేదు అని బాధపడే యోగము. అసలు ఈ బుధాదిత్య యోగం ఏ లగ్నాల వారికి వర్తిస్తుంది, ఏ లగ్నాల వారికి వర్తించదు, అలానే ఏ లగ్నాల వారికి ఒక 50 to 75% వర్తిస్తుంది, అలానే ఏ లగ్నాల వారికి ఈ యోగం కాస్త దోషమై పీడిస్తుందో ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. సూర్య బుధుల మధ్య 26-27 డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. సో కాబట్టి వీళ్ళు ప్రతి చార్ట్ చూసినట్లయితే ఒకే రాశిలో కానివ్వండి, పక్కపక్క రాశిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. అయితే ఈ యోగం ఎందుకు వర్తించట్లేదు అన్న దాని గురించి చూసినట్లయితే మనకి ఏదన్నా యోగం వర్తించాలి అంటే 3 ప్రిన్సిపల్స్ అన్నవి ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఇది బుధాదిత్య యోగంకే కాదు, గజకేసరి యోగం కానివ్వండి, ఏ యోగం తీసుకున్నా ఈ 3 ప్రిన్సిపల్స్ అన్నవి ఖచ్చితంగా ఫాలో అయితేనే అది 100% యోగం అవుతుంది. ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటి అంటే ఏదన్నా యోగము అంటే 2 లేదా 3 శుభగ్రహాల కలయిక. ఇంతకుముందు లాస్ట్ మనం పవన్ కళ్యాణ్ గారి చార్ట్ లో కూడా చెప్పుకున్నాము. సో ఏదైనా యోగము అంటే శుభగ్రహాల కలయిక మాత్రమే యోగము అవుతుంది. సెకండ్ ప్రిన్సిపల్ ఏంటి అంటే పాపగ్రహ వీక్షణ కానివ్వండి, పాపగ్రహ సమ్మేళన కానివ్వండి లేకుండా ఉండాలి. అంటే సైడ్ లుక్ లో, అంటే పక్క చూపులతో పాపగ్రహాలు పట్టుకోకుండా ఉండాలి. లేదా పాపగ్రహ సమ్మేళన అంటే ఈ సూర్యుడు బుధుడు కన్నా తక్కువ డిగ్రీల్లో ఇంకేదన్నా గ్రహం బలంగా ఉండి వీరిని పట్టుకుంటే సో అప్పుడు కూడా ఈ యోగం అన్నది వర్తించదు. మూడవ ప్రిన్సిపల్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, సో వారి దశలు అవ్వకుండా ఉండాలి. ఓకేనా? సో వారి దశలు మిగిలినప్పుడు మాత్రమే ఆ యోగం అన్నది 100% వర్కౌట్ అవుతుంది. ఈ ప్రిన్సిపల్స్ తెలుసుకోకుండా చాలా మంది వాళ్ళే బుధాదిత్య యోగం ఉంది అని ఎక్కువ హోప్స్ పెట్టుకుంటూ చివరికి అది ఫలించకపోయేసరికి నిరాశపడుతూ ఆస్ట్రాలజీ మీద నమ్మకాన్ని కూడా కోల్పోతున్నారు. సో ఇప్పుడు ఏ లగ్నానికి ఇది పర్ఫెక్ట్ గా వర్కౌట్ అవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక వృషభ లగ్నానికి మాత్రమే ఈ బుధాదిత్య యోగం అన్నది 100% వర్కౌట్ అవుతుంది. ఎందుకు అంటే ఈ వృషభ లగ్నానికి సూర్యుడు మరియు బుధుడు ఇద్దరు శుభులు కాబట్టి. సో ఫస్ట్ ప్రిన్సిపల్ అన్నది ఇక్కడ 100% ఓన్లీ ఈ వృషభ లగ్నానికి మాత్రమే ఫాలో అవుతుంది. సో రిమైనింగ్ 11 లగ్నానికి మీరు చూసినట్లయితే సూర్యుడు శుభుడుగా ఉంటే బుధుడు పాపిగా ఉంటాడు, బుధుడు శుభుడుగా ఉంటే సూర్యుడు పాపిగా ఉంటారు. సో ఈ శుభులు పాపుల నిర్ధారణ గురించి కూడా ఒక వీడియో నేను చేస్తున్నాను. సో మీకు క్లారిటీ లేకుండా ఉంటే ఆ వీడియోని ఒకసారి చూడండి, మీకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అయితే ఈ వృషభ లగ్నానికి మాత్రమే ఇది ఎందుకు వర్తిస్తుంది అంటే వృషభ లగ్నానికి సూర్యుడు చతుర్థాధిపతి అవుతాడు, అలానే బుధుడు పంచమాధిపతి అవుతాడు. సూర్యుడు చతుర్థాధిపతి, బుధుడు పంచమాధిపతి అవుతారు. ఇద్దరు శుభులు కాబట్టి ఈ వృషభ లగ్నానికి మాత్రమే 100% బుధాదిత్య యోగం అన్నది వర్తిస్తుంది. అయితే కొన్ని లగ్నాలకి మరి వృషభ లగ్నం అంత కాకపోయినా కొంత యోగం అన్నది వర్తిస్తుంది. సో ఈ లగ్నాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మేష, సింహ, వృశ్చిక, ధనస్సు లగ్నాలకు ఈ యోగం అన్నది వర్తిస్తుంది. ఎప్పుడు వర్తిస్తుంది అంటే బుధుడు ముందుండి సూర్యుడు వెనకున్నట్లయితే ఈ యోగము కొద్దిగా వర్తిస్తుంది. అంటే బుధుడు ఎక్కువ డిగ్రీల్లో ఉండాలి, సూర్యుడు తక్కువ డిగ్రీల్లో ఉండాలి. ఇలా ఉన్నప్పుడు ఈ యోగం అన్నది కొంతవరకు ఫలించడానికి అవకాశం ఉంది. అలానే శనిపాలిత లగ్నాలైనటువంటి మిథున, కన్య, తులలకు కూడా ఈ యోగం కొంతవరకు వర్తిస్తుంది. ఇది ఎప్పుడు వర్తిస్తుంది అంటే సూర్యుడు ముందుండి బుధుడు వెనకున్నట్లయితే ఈ యోగం అనేది వర్తిస్తుంది. అంటే సూర్యుడు ఎక్కువ డిగ్రీలో ఉండాలి, బుధుడు తక్కువ డిగ్రీలో ఉన్నట్లయితే ఈ యోగము కొంతవరకు వర్తిస్తుంది. అయితే ఇదే యోగము దోషమై కొన్ని లగ్నాలని పీడిస్తుంది. ఈ లగ్నాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీన, కర్కాటక లగ్నాలకు ఈ యోగము దోషమై పీడిస్తుంది. ఎలాగా మనం చూసినట్లయితే మీన లగ్నానికి 1, 2, 3, 4, 5, 6, 7. సో సూర్యుడు షష్టమాధిపతి అవుతాడు, అలానే బుధుడు సప్తమాధిపతి అవుతారు. సో ఇద్దరు పాపులు కాబట్టి ఈ లగ్నాలకి బుధాదిత్య యోగము అంటే బుధుడు సూర్యుడు కలిసి ఏ భావంలో అయితే ఉంటారో
ఆ భావాన్ని ఎక్కువగా పీడించడం అన్నది జరుగుతుంది. అండ్ అలానే కర్కాటక లగ్నాలకి చూసినట్లయితే 1, 2, 3. సో కర్కాటక లగ్నాలకి చూసినట్లయితే సూర్యుడు పాపి, అలానే బుధుడు కూడా పాపి అవుతున్నాడు. ఈ 2 లగ్నాలకు సూర్యుడు, బుధుడు పాపులు కాబట్టి ఈ యోగం కాస్త దోషమై పీడిస్తుంది. ఇదండి బుధాదిత్య యోగము. సో మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెషన్‌లో కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్‌కి రిప్లై ఇస్తాను. ఎవరైతే ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి మన ఛానెల్‌ని షేర్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.